Hello viewers, welcome to my channel, Dr. Vishnupriya Chitti. Dear parents, let's learn. మీకు నేను ఒక వీడియోలో 3 లెర్నింగ్ స్టైల్స్ గురించి చెప్పాను. ఒకటి ఆడిటరీ లెర్నింగ్, విజువల్ లెర్నింగ్ అండ్ కైనెస్థెటిక్ లెర్నింగ్. అంటే విని నేర్చుకొనుట, చూసి నేర్చుకొనుట, శరీరాన్ని కదుపుతూ నేర్చుకొనుట. ఈ 3 రకాల లెర్నింగ్ స్టైల్స్ పిల్లలకి చాలా చాలా ఇంపార్టెంట్ అయినవి. వీటిని వాళ్ళు వాడుతూ ఉంటారు. మనం యాజ్ పేరెంట్స్ కొంచెము మన పిల్లలకి వీటి మీద అవగాహనని కలిగించుట, కొన్ని కార్యక్రమాలని యాక్టివిటీలను చేయించుట వలన ఇది బాగా స్ట్రాంగ్ అవుతుందన్నమాట. ఇట్ విల్ బికమ్ ఎ లైఫ్ స్కిల్ ఆల్సో. ఈరోజు నేను మీకు విజువల్ లెర్నింగ్ మీద కొంత యాక్టివిటీని చేయిస్తాను. దేర్ ఈస్ అ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, 1 picture ఈజ్ ఈక్వలెంట్ టు 1000 words. అంటే ఒక బొమ్మ కానీ, ఒక చిత్రపటాన్ని కానీ, ఒక వీడియోను కానీ, ఒక పీపీటీ, ఒక స్లైడ్ కానీ మనం చూపించినప్పుడు 1000 పదాలను వాడి, అంటే లాట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేకుండా పిల్లలకు అవగాహన కలుగుతుంది, నేర్చుకోవడం జరుగుతుంది. దీనికోసమని ఈరోజు నేను ఒక మంచి పసందైన ఒక చిన్న బొమ్మ పట్టుకొస్తాను. దాని గురించి ఎలాగా మనము పిల్లలకి నేర్పచ్చో కూడా చెప్తాను. ఓకేనా? మరి చూసారా, నేను చెప్పానా ఒక మంచి బొమ్మ పట్టుకొస్తాను అని. ఇదిగో శ్రీకృష్ణుడు వచ్చేసాడు. 3 సంవత్సరాల పిల్లలు ఏమిటి, ఈవెన్ 2 years old చిల్డ్రన్కి కూడా దీన్ని చూపించి మనము అనేక విషయాలని తెలియజేయచ్చు. సపోజ్ మన ఇంట్లో ఒక 4 సంవత్సరాల బాబు కానీ పాప కానీ ఉంటే ముందు ఈ రంగుల మీద దృష్టి పోతుంది. వాళ్ళకి రంగుల పేర్లు చెప్పమని అడగాలి. తర్వాత పార్ట్స్ ఆఫ్ ద బాడీ చూడండి. శ్రీకృష్ణుడు కళ్ళు ఎక్కడున్నాయి, చెవులు ఎక్కడున్నాయి, పార్ట్స్ ఆఫ్ ద బాడీ కవర్ చేయొచ్చు కదా. తర్వాత చేతిలో ఏం పెట్టుకున్నాడు, ఫ్లూట్ అంటారు. తెలియకపోతే మనం చెప్తాం కదా, దాని గురించి కూడా చెప్పచ్చు. అలంకరణ చూడండి, ఏమేం వేసుకున్నాడు, మెళ్ళో ఏం వేసుకున్నాడు, కిరీటంలో ఏం పెట్టుకున్నాడు, కిరీటంలో డిస్క్రిప్షన్ ఏమిటి, కిరీటాన్ని గురించి డిస్క్రైబ్ చేయమని కూడా మనం చెప్పచ్చు. ఇంకొంచెం పెద్ద పిల్లలైతే దీన్నే ఇంకొంచెం హయ్యర్ లెవెల్లో వాళ్ళని ఆలోచించేట్టుగా చెయ్యొచ్చు, నేర్చుకునేట్టుగా కూడా చెయ్యొచ్చు. సపోజ్ ఒక 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపల వయసు ఉన్న పిల్లలకి దీన్ని చూపించి ఏం చెప్పచ్చు, డ్రా చేయమని అడగచ్చు. సేమ్ కలర్స్ వాడుతూ డ్రా చేయండి ఒక యాక్టివిటీ, కలర్స్ని మార్చి డ్రా చేయండి ఇంకొక యాక్టివిటీ, డిస్క్రిప్షన్ ఇవ్వండి ఒక యాక్టివిటీ. అంటే వాళ్ళు వెర్బల్గా వర్డ్స్ వాడుతూ తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ చక్కటి పదాలని, సరైన పదాలని వాడుతూ దీనిని వాళ్ళు వివరించి రాయాలన్నమాట. అంతేకాదండి, దీనికి సంబంధించిన ఒక పద్యాన్ని కూడా పిల్లలకి నేర్పచ్చు. ఆ పద్యం ఏమిటంటే, మీ ఇంట్లో పెద్దలకి ఈ పద్యం తెలిసే ఉంటుంది. అది కూడా కృష్ణుడికి సంబంధించిందే. చేతిలో వెన్నముద్ద, చెంగల్వ పూదండ, బంగారు మొలతాడు, పట్టుదట్టి సందిట దండలు, సరిమువ్వ గజ్జలు, చిన్ని కృష్ణయ్య నిన్నునే చేరి కొలుతూ. ఈ పద్యం కూడా నేర్పచ్చండి. పద్యం నేర్పుతున్నాము అంటే లాంగ్వేజ్ కూడా డెవలప్ చేస్తున్నాం. అందుకనే యాజ్ పేరెంట్స్ మీరు దయచేసి ఒక్క 10 నిమిషాలు మీ పిల్లలకిచ్చి ఇటువంటి బొమ్మని కానీ, ఒక చిత్రపటాన్ని కానీ, ఒకవేళ చెట్టు చేమ జంతువులు ఉంటే వాటి పేర్లని చెప్పమని చెప్పండి. కొంచెం పెద్ద పిల్లలకి నేను ఇచ్చినట్టుగానే దాన్ని రెప్లికేట్ చేయమని చెప్పండి. సేమ్ పెయింటింగ్ని అలాగే వాళ్ళు డ్రా చేసేట్టుగా, కలర్లు పెట్టేట్టుగా యాక్టివిటీ ఒకటి ఇవ్వండి. మీరు పెద్ద పిల్లలు అంటే మిడిల్ స్కూల్లో చదువుకునేటువంటి, హై స్కూల్లో చదువుకునేటువంటి పిల్లలు కూర్చుని
ఆ చిత్రపటం గురించి కానీ ఇటువంటి బొమ్మ గురించి కానీ డిస్కషన్ చేసుకోవచ్చు కదా. డిస్కషన్లో ఏమవుతుంది, మీరు పిల్లల్ని అర్థం చేసుకుంటారు, తల్లిదండ్రులుగా మీరు పిల్లల్ని అర్థం చేసుకుంటూ ఉంటున్నప్పుడు వాళ్ళు కూడా ఓహో మా అమ్మ నాన్నకి ఎన్ని విషయాలు వచ్చో అని ముచ్చట పడతారు. సరేనా? దిస్ ఈస్ కాల్డ్ ఎ ఫ్యామిలీ యాక్టివిటీ. నేను అడిగేది కేవలం 10 నిమిషాలు. 10 నిమిషాల సమయం ఇవ్వండి. తప్పకుండా విజువల్ లెర్నింగ్ మీద ఒక యాక్టివిటీ చేయించుకోండి. పిల్లలలో వచ్చేటువంటి నైపుణ్యతలని గమనించండి. బాయ్.